బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేక హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందువల్లే దర్యాప్తును ముగించినట్లు సిబిఐ చెబుతోందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. ఇక వివేక హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కోరారు. సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని వాదించారు. ఇక నిందితులు సాక్షులను బెదిరించడమే కాకుండా సాక్షులను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. సునీత దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కేసులు పెట్టారని తెలిపారు. ఇక లూథ్రా వాదనలతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం వివేకా కుమార్తె సునీత, అల్లుడు నరేడి రాజశేఖర్ రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ పై పెట్టిన కేసులను క్వాష్ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి కేసు పెట్టారని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక తదుపరి దర్యాప్తు అవసరమా లేదో చెప్పాలని సిబిఐని ప్రశ్నించింది. దర్యాప్తులో నిందితులను కస్టోడియల్ విచారణ చేయాలో వద్దో చెప్పాలని కోరింది. ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలో చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మీ మీద ఉన్న గౌరవంతోనే జరిమానా విధించడం లేదని నిందితుల తరపు న్యాయవాదిని ధర్మాసనం హెచ్చరించింది.